పెట్టి మాదిరి మీరు రండి. ఆపకతే దిగుతాడు ఆయన ఈ పక్కుంటే ఎట్లా ఇంకా మనం 122 కిలోమీటర్స్ చేయాలి. నేను ఇక్కడ చూస్తే అన్నకి ఎక్కువ చేయాలి. టైలెంట్ ఏరియాలోనే జస్ట్ 800 మీటర్స్ అంటే రిమైనింగ్ ఇంకా 122.100 మీటర్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. నిజంగానే పడుతూ ఉంది గుంతులో కరెక్ట్గా చెప్పేస్తున్నా. అక్కడ ముందర కాంక్రీట్ వేసినారు కదా, తొక్కితే లోపల పడుతుంది. అందుకే వితౌట్ టేబుల్ మ్యాప్ చూపిస్తాను కనబడలేదు. అట్లా పైకి ఎక్కువ పెట్టి మాట్లాడిస్తే కదా ఏమి 1000 మంది ఉన్నారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని, అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీ నివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే
అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం. అంటే దగ్గర మా బడ్జెట్లో 9.9% ఇరిగేషన్కి పెట్టాం. మరి 2019-2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే 12 లక్షల కోట్లు. మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం 49,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి. అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో 9.9% మేము పెడితే వాళ్ళు 2.2% వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్తత ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఏదైతే రాయలసీమ కూడా, ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు, కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల్లో రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన 2019-24 రాయలసీమలో పెట్టింది 2,200 కోట్ల రూపాయలు. అంటే ఎంత డిఫరెన్స్, ఎంత తారతమ్యం, ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన హంద్రీనేవా. అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణా నది దగ్గర నుంచి మరి ఏదైతే హంద్రీనేవా దగ్గర మరి మెయిన్ కెనాల్ కానీ అదేవిధంగా సబ్ కెనాల్స్ కానీ ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నామో ఈ హంద్రీనేవాకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 4,000 కోట్లు మనం ఖర్చు పెడితే ఈయన జగన్మోహన్ రెడ్డి కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 500 కోట్లు మాత్రమే. అంటే ఎంత వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పర్టికులర్గా రాయలసీమ ప్రాజెక్టులో కానీ హంద్రీనేవాలో కానీ ఎంత వ్యత్యాసం ఉందనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ రాయలసీమ అనేది మనకు అత్యంత ప్రాధాన్యత, రాయలసీమలో ఉన్నటువంటి ఆఖరి ఎకర ఆయకట్టు వరకు కూడా మనం సాగునీరు తీసుకుపోవాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానికానికి దాహార్తిని తీర్చడమే మన ప్రథమ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుంచి ఇవాళ 3వ రోజుగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ హంద్రీనేవా ప్రాజెక్టును పరిశీలన చేస్తూ మరి ఈరోజు కుప్పం రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ